చెప్పాలనుకున్నవి స్లైట్లీ డిఫరెంట్. ఐ హోప్ దట్స్ ఓకే. ఐ రియలీ లైక్ టు థ్యాంక్ పివి గారు ఫర్ గివింగ్ అస్ ది ఆపర్చునిటీ టు మేక్ దిస్ ఫిల్మ్. రవి నా ఎక్స్పెక్టేషన్స్ని మించి ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు, అండ్ ఐ హోప్ ద కాస్ట్ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ అస్. ఈ సినిమా పోస్టర్ గురించి కొంచెం చెప్దాం అనుకున్నానండి. ద ఫిల్మ్స్ కాల్డ్ క్షణం. సినిమాలో ఒక మిస్సింగ్ 3-year-old ఉంది. ఆ మిస్సింగ్ 3-year-old కోసం నా క్యారెక్టర్ వెతుకుతున్నాడు. వీ హ్యావ్ ద హీరోయిన్ అదా శర్మ, అండ్ వీ హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ ఏసీపీ బీయింగ్ ప్లేడ్ బై అనసూయ. అందరూ అగేన్స్ట్ టైప్ ఈ ఫిల్మ్లో వర్క్ చేశారండి. నేను జనరల్గా చేసిన రోల్స్కి అగేన్స్ట్గా నేను చేశాను. వెన్నెల్ కిషోర్, సత్యం రాజేష్ వాళ్ళు జనరల్గా చేసిన టైప్ అగేన్స్ట్గా చేశారు. ఐ థింక్ దిస్ వుడ్ బి అ ఫ్రెష్ రోల్ ఫర్ సత్యదేవ్ as well. అండ్ అనసూయకి అయితే అసలు కంప్లీట్లీ తను బయట ఎంత హ్యాపీగా లక్కీగా ఉంటుందో దానికి పోలర్ ఆపోజిట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ అన్ఫార్చునేట్లీ అదా శర్మ షీ కుడెంట్ బీ హియర్ టుడే డ్యూ టు అ ప్రయర్ కమిట్మెంట్, బట్ యుల్ మీట్ హర్ నెక్స్ట్ టైమ్. అండ్ మై హోల్ పాయింట్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈ పోస్టర్ని క్లియర్గా ఈ సినిమా ఏంటి అని జనాలకు తెలియచేయడం కోసం, అండ్ అదే తెలియచేసాం అనుకుంటున్నాం మేము. ప్రీలుక్ తోటి చాలా మంచి బజ్ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ ప్రీలుక్ రేస్ చేసిన క్వశ్చన్కి ఇది ఒక చిన్న ఆన్సర్. మిగిలింది మీరు థియేట్రికల్ ట్రైలర్లో చూస్తారు. కాదు కానీ నేను అంటే యాక్చువల్గా మీరు అడిగారు కాబట్టి నాకు యాక్చువల్గా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను ఓ రోజు మన జూబ్లీహిల్స్లో విస్పర్ వ్యాలీ దగ్గర డ్రైవ్ చేస్తుంటే నాకు ఒక చిన్నపిల్ల కనిపించింది. తను స్కూల్కి వెళ్తుంది అండ్ అందరినీ ఇలా రైడ్ అడుగుతుంది. నాకు ఇమ్మీడియట్గా బెంగపట్టేసుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఎవరైనా జస్ట్ కాళ్ళు కూర్చోబెట్టుకుని వెళ్ళిపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి అన్న ఫీలింగ్ స్టార్ట్ అయింది నాకు. సో నేను ఇమ్మీడియట్గా ఏం చేశానంటే, అరే ఎక్కడ మీ అమ్మ నాన్న ఏరియా అంటే నేను రోజు ఇలానే స్కూల్కి వెళ్తాను చెప్పింది తను. ఇలా ఐవ్ సీన్ సమ్ థౌజండ్స్ ఆఫ్ కిడ్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్. నేను ఇమ్మీడియట్గా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కార్లో ఎక్కించుకొని భద్రంగా స్కూల్లో డ్రాప్ చేశాను అనమాట. బట్ ఇట్ స్టార్టెడ్ అ థాట్, అసలు ఏంటి వాట్ హ్యాపెన్స్ టు దీస్ చిల్డ్రన్ అనేది. అలానే ఇట్స్ నాట్ నెసెసరీ అ మెసేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, కానీ ఆ థాట్ నుంచి ఇన్స్పైర్ అయింది. ఆ తర్వాత ఇట్ బికేమ్ ఇట్స్ ఓన్ స్టోరీ. No, not at all, not at all. Not at all. It's actually much more mainstream. So I hope that answers your question. నా మీద నాకే నమ్మకం దట్ ఏమో అనుకునే వచ్చేదాన్ని ప్రతిసారి. ఏంటో షూట్ అయ్యి బాగుందా ఏమో, నేను అసలు షూట్ చేసిన తర్వాత వెళ్ళి చూసేదాన్ని కూడా కాదు. అప్పుడప్పుడు టెంప్ట్ అయ్యేదాన్ని కూడా, బట్ మై డైరెక్టర్ నెవర్ లెట్ మీ వాచ్ బికాజ్ నన్ను నేను అలా ఎప్పుడు చూసుకోలేదు కాబట్టి.